ఈ వీడియోలో మనం వర్గీకృత దత్తాంశంకు బాహుళకము అంటే మోడ్ ఎలా కనుగొనాలో తెలుసుకుందాం. మొదటగా బాహుళకం అంటే ఏమిటో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఒక అవర్గీకృత దత్తాంశాన్ని తీసుకుంటే ఉదాహరణకి 10 క్రికెట్ మ్యాచ్లలో ఒక బౌలర్ తీసిన వికెట్లు ఇలా ఉన్నాయి: 2, 4, 1, 2, 6, 2, 2, 0, 5, 4. ఇప్పుడు ఈ దత్తాంశానికి బాహుళకం అంటే ఇచ్చిన సంఖ్యలలో ఎక్కువ సార్లు పునరావృతమయ్యే విలువ అని అర్థం. కాబట్టి ఈ ఉదాహరణలోని అంకెలను ఒక క్రమ పద్ధతిలో అమరిస్తే మనకి 0, 1, 2, 2, 2, 2, 4, 4, 5, 6. ఇప్పుడు వీటిని పరిశీలించినట్లయితే 2 అనే సంఖ్య 4 సార్లు వచ్చింది, అంటే బాహుళకము 2. కాబట్టి ఎక్కువ మ్యాచ్లలో బౌలర్ 2 వికెట్లు తీశాడని స్పష్టంగా తెలుస్తుంది. కానీ వర్గీకృత దత్తాంశాన్ని తీసుకున్నప్పుడు మనకి తరగతి అంతరాలు ఉంటాయి. కాబట్టి గరిష్ట పౌనఃపున్యం అంటే ఎక్కువ సార్లు పునరావృతమయ్యే విలువ ఉన్న తరగతి అంతరాన్ని గుర్తించి దాని ఆధారంగా బాహుళకంను లెక్కించాలి. ఆ తరగతిని బాహుళక తరగతి మోడల్ క్లాస్ అంటారు. ఇప్పుడు వర్గీకృత దత్తాంశానికి బాహుళకం లెక్కించడానికి ఉపయోగించే సూత్రాన్ని చూద్దాం. బాహుళకం ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఇక్కడ L అనేది బాహుళక తరగతి మోడల్ క్లాస్ యొక్క దిగువ హద్దు, F1 అనేది బాహుళక తరగతి యొక్క పౌనఃపున్యం మరియు F0 అనేది బాహుళక తరగతికి ముందున్న తరగతి యొక్క పౌనఃపున్యం. అలాగే F2 అనేది బాహుళక తరగతికి తరువాత ఉన్న తరగతి యొక్క పౌనఃపున్యం మరియు H అనేది బాహుళక తరగతి పొడవు. ఒక ఉదాహరణ ద్వారా బాహుళకంను ఎలా లెక్కించాలో చూద్దాం. ఇక్కడ ఒక వర్గీకృత దత్తాంశ పట్టిక ఇవ్వబడింది. ఈ పట్టికలో తరగతి అంతరాలు వరుసగా 5 నుంచి 10, 10 నుంచి 15, 15 నుండి 20, 20 నుండి 25 మరియు 25 నుండి 30 అని ఇవ్వబడ్డాయి. అలాగే వాటి పౌనఃపున్యాలు వరుసగా 5 నుంచి 10 తరగతి అంతరముకు 6 పరిశీలనలు, 10 నుంచి 15కు 3, 15 నుంచి 20కు 5, 20 నుంచి 25కి 7, చివరిగా 25 నుంచి 30కు 1గా ఉన్నాయి. ఇప్పుడు ఈ దత్తాంశంకు బాహుళకం ఎలా లెక్కించాలో దశల వారీగా చూద్దాం. మొదటి దశలో బాహుళక తరగతిని గుర్తించాలి. దానికోసం ఇచ్చిన పౌనఃపున్యాల్లో గరిష్టంగా ఏదుందో చూడాలి. అందువలన 6, 3, 5, 7, 1లలో గరిష్ట పౌనఃపున్యం ఏముంది? 7. ఇది ఏ తరగతికి చెందినది? 20 నుంచి 25కి. కాబట్టి బాహుళక తరగతి 20 నుంచి 25 అవుతుంది. రెండవ దశలో మిగిలిన అవసరమైన విలువలను గుర్తించాలి. వీటిలో మొదటగా బాహుళక తరగతి యొక్క పౌనఃపున్యం 7ను F1గా తీసుకుంటాం. తరువాత బాహుళక తరగతికి ముందున్న తరగతి యొక్క పౌనఃపున్యం 5ను F0 గాను, అలాగే బాహుళక తరగతికి తర్వాత ఉన్న తరగతి పౌనఃపున్యం 1ను F2 గాను తీసుకుందాం. ఇప్పుడు మిగిలిన విలువలు బాహుళక తరగతి పొడవు అంటే H ఈజ్ ఈక్వల్స్ టు 25 మైనస్ 20 అంటే 5 మరియు బాహుళక తరగతి దిగువ హద్దు L ఈజ్ ఈక్వల్స్ టు 20 అవుతుంది. చివరి దశలో L, F1, F0, F2 మరియు Hల విలువలను పట్టిక నుండి తీసుకుని సూత్రంలో ప్రతిక్షేపించగా బాహుళకం ఈజ్ ఈక్వల్స్ టు L అంటే 20 ప్లస్ F1 అంటే 7 మరియు F0 అంటే 5. కాబట్టి 7 మైనస్ 5 బై 2 ఇంటూ 7 మైనస్ 5 మైనస్ 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 20 ప్లస్ 7 మైనస్ 5 అంటే 2 బై 2 ఇంటూ 7 14 మైనస్ 5 మైనస్ 1 అంటే 8. సో 2/8 అంటే 1/4, మనకి 5/4 వచ్చింది. దీనిని లెక్కిస్తే 21.25. మనం ఏం నేర్చుకున్నాం? వర్గీకృత దత్తాంశానికి బాహుళకం కనుగొనాలంటే ముందుగా గరిష్ట పౌనఃపున్యం ఉన్న తరగతిని అంటే బాహుళక తరగతిని గుర్తించాలి.
మిగిలిన అవసరమైన విలువలైన హెచ్ బాహుళక తరగతి పొడవు, ఎల్ దిగువ హద్దు మరియు బాహుళక తరగతి పౌనపున్యం F1, అలాగే F1 కి ముందు తర్వాత ఉన్న పౌనపున్యాలను F0, F2 విలువలను సేకరించి సూత్రంలో ప్రతిక్షేపించి బాహుళకంను లెక్కించవచ్చు. బాహుళకము ద్వారా ఎక్కువగా పునరావృతమయ్యే విలువ ఏ తరగతిలో ఉందో తెలుసుకోవచ్చు. ఇది గణాంకాలలో ఒక కీలకమైన సూచికగా పనిచేస్తుంది.